తెలంగాణ రైతుల మోములో మళ్లీ ఆనందం కనిపిస్తోంది. ఈ ఏడాదికి పంటలు లేనట్లేనని భయపడిన వాళ్లకు 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరటనిచ్చాయి. ఎల్నినో ప్రభావంతో ఈ దశాబ్దం వానలు లేనట్లేనని నిర్ధారణైన తర్వాత కూడా వర్షాలు పడుతున్నాయి. రిజర్వాయర్లకు జలకళ సంతరించుకుంది. హైదరాబాద్ సహా పలు ఉత్తర తెలంగాణ నగరాలకు తాగునీటి కొరత తీరింది. క్రమంగా భూగర్భ జల మట్టాలు పెరుగుతున్నాయి. చేల వైపుకు వెళ్లని వాళ్లు కూడా ఇప్పుడు పొలాలకు వెళ్తున్నారు. మళ్లీ నార్లు పోసుకునేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్ సహా పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆలస్యమైన నార్లు పోసుకోవచ్చని చెబుతున్న వ్యవసాయ అధికారులు ఎందుకైనా మంచిదని కంది, మినుము లాంటి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్నినో కరువు భయాలు నెలకొన్న వేళ తెలంగాణపై వరుణుడు కరుణించాడు. రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఏకమయ్యాయి. చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ సహా అన్ని జలాశయాల్లోకి నీరు వస్తోంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవటంతో తెలంగాణ ప్రాజెక్టులకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఈ సీజన్లో సాగునీటికి ఇబ్బంది లేదని వ్యవసాయ అధికారులు లెక్కలేసి మరీ చెబుతున్నారు. ఇంతవరకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వెంటనే పంటలపై దృష్టి పెట్టాలని రైతాంగానికి సూచిస్తున్నారు. కాకపోతే పంటలు ఆలస్యమైన మాటను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం నడుచుకోవాలని ఆదేశిస్తున్నారు. ఎరువుల విషయంలో ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుందని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణకు గుండెకాయ అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు మురిసిపోతున్నారు. జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. వర్షాభావంతో కొన్ని చోట్ల భూమిలోనే విత్తనాలు మాడిపోవడంతో రెండోసారి విత్తనాలు వేశారు. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న ముసురు పంటలకు ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాకాల, రామప్ప, లక్నవరం, పాలెం ప్రాజెక్ట్, గణప సముద్రంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ఆర్మూర్ మండలం మగ్గిడిలో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, వాగులు పొంగుతున్నాయి. తెలంగాణ నయాగారాగా పేరొందిన ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని భోగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. చుట్టూ పచ్చని కొండలు, పక్షుల కిలకిల రావాల నడుమ పాలసంద్రంలా జలధారలు జాలువారుతున్నాయి. ఏదేమైనా తెలంగాణ ప్రజల్లో ఒక ఆనందం కనిపిస్తోంది.